కానీ ఏమైనా సరే మనుషులకు తెలియట్లేదు. పుడుతున్నాం, పెద్ద అవుతున్నాం, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం, వారిని పెంచుతున్నాం, పెద్ద చేస్తున్నాం, పెళ్ళిళ్ళు చేస్తున్నాం, మనవరాలను ఎత్తుకుంటున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, హ్యాపీగా బ్రతుకుతున్నాం, చనిపోతున్నాం. ఇదే లోకం అనుకుంటున్నారు. మరణము మనిషికి ముగింపు కాదు. మరణము మనిషికి ముగింపే కాదు. అర్థమవుతుందా? కాబట్టి చెప్పే మాటలు మనసు పెట్టి వినాలని మనవి చేయించున్నాను. బైబిల్ పాఠం చూశాం కదా, మనం అక్కడ ఏముంది? సహోదరు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుంటూ నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు చెబుతున్నాడు. ఆయన సంఘానికి చెబుతున్నాడు. చనిపోయిన నిద్ర అంటే చనిపోవటం. బైబిల్ భాషలో మనకి నిద్రలు తెలుసు. ఈ లోకంలో మనుషులు నిద్రపోతూ ఉంటారు. నిద్ర పేర్లు చెప్పండి, 1-2 పేర్లు చెప్పండి. నిద్ర పేర్లు, నిద్ర పేర్లు, నిద్ర కూడా పేర్లు ఉన్నాయి తెలుసా? గాఢ నిద్ర, కోడి నిద్ర. కోడి నిద్ర తెలుసు కదా. కోడి నిద్ర ఎలా ఉంటుంది? దిగ్గుమని లేస్తారు, చిన్న అలజడిగా లేవగానే టక్కుమని లేస్తారు. కొంతమంది కళ్ళు చేసి నిద్రపోతూ ఉంటారు. నిద్రలో కూడా ఉన్నాయి 4-5 రకాలు. అలాగే ఇంకొక మరణం కన్నా కొంచెం ముందున్న నిద్ర ఏంటంటే కోమాలో పోయిన వాళ్ళు సంవత్సరానికి రావచ్చు, నెలకు రావచ్చు, 2 సంవత్సరాలకు రావచ్చు, అసలు రాలేకపోవచ్చు. ప్రాణం అయితే ఉంటుంది కానీ మానవులకి శాశ్వత కాలం నిద్రించుచున్న వారిని కూర్చుట తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటున్నాడు. మనందరం అంటున్నాం, చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇది ప్రశ్న. వాళ్ళని అడిగే ప్రశ్న ఏంటంటే, చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అని అడిగారు సంఘంలో. వాళ్ళ గురించి తెలియటం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఎక్కడున్నారు అంటే కింద చెప్తున్నాడు, 14 చెప్తున్నాడు.